లక్షలాది మంది భక్తులు భుజించే అన్నప్రసాదంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని టీటీడీ శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో డైలీ వర్ టీటీడీ ఈవో కార్యక్రమం ఈ రోజు జరగగా భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు టీటీడీ ఈవో శ్యామలరావు. అనంతరం పాత్రికేయులతో టీటీడీ ఈవో మాట్లాడుతూ త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యతపై భక్తులు పలు సూచనలు చేశామని, మునుపటి కంటే లడ్డూ నాణ్యత పెరిగిందని అన్నారు. త్వరలో తిరుమలలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీవాణి టికెట్ 1000కి పరిమితం చేయడంతో భక్తుల హర్షం వ్యక్తం చేస్తున్నారని, టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు భక్తుల వద్ద నుంచి ప్రశంసలు అందుకుంటున్నామని తెలిపారు. దళార్లకు చెక్ పెట్టేలా యుఐడి ఏఐ అధికారులతో చర్చలు నిర్వహించామని, త్వరలోనే దళార్లకు చెక్ పెడుతున్నామని తెలిపారు. అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ, ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము. అంటే కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికి 1/3 మ్యాన్ పవర్ ఉంది, అదొక సమస్య ఉంది.